నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. సోమవారం భీమవరం కార్పొరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెప్దాం స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూల ప్రజల నుండి వచ్చిన 230 వినతులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెప్దాం స్పందన అర్జీలను అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా స్వీకరించిన అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్ అందజేసేలాగా చర్యలు తీసుకోవడంతో పాటు అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ కార్యాలయం వద్దకు పిలిపించి ఎండార్స్మెంట్ అందజేసేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనివల్ల అర్జీదారుల సంతృప్తి స్థాయి పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. అధికారులు సంతృప్తి చెందేలాగా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు B&SSLలోకి వెళ్లకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, టైనీ డిప్యూటీ కలెక్టర్ ఇన్ఛార్జి జిల్లా గృహ నిర్మాణ శాఖ PD కానాల సంగీత్ మాధుర్, జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి సిహెచ్ అప్పారావు, ఇన్ఛార్జి DRDA PD వేణుగోపాల్, ఎం నాగలత, నారాయణ స్వామి రెడ్డి, వివిధ శాఖ జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ అప్లెట్ సభ్యులు మేరం దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎన్నికల్లో నోడల్ అధికారులకు అప్పగించిన బాధ్యతలపై నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ PO, APO సహాయ సిబ్బంది వివరాలను ఆన్లైన్ డేటా ఎంట్రీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయించడానికి DDOలు బాధ్యత వహించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఏ ఒక్కరికి మినహాయింపు ఉండదని అన్నారు. పోలింగ్ విధులు నిర్వహించే పోలింగ్ అధికారులకు సిబ్బందికి త్వరలో పోలింగ్ ప్రక్రియపై వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొదట మీటింగ్ ROలతో, రెండో మీటింగ్ EROలతో, మూడో మీటింగ్ AROలతో ఉంటుందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్, ట్రాన్సిట్ స్ట్రాంగ్ రూమ్ విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు. ఎన్నికల పరిశీలకులు అడిగే సమాచారాన్ని అందజేయడానికి సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. నోడల్ అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ఎన్నికల విజయవంతానికి కృషి చేయాలని అన్నారు. సో మనకి ఇయర్ బై ఇయర్ ఇంక్రిమెంటల్ గా వాళ్ళకి పే స్కేల్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దానివల్ల కొన్నిసార్లు పే స్కేల్ హై ఉంటుంది, బట్ వాళ్ళ క్యాడర్ యాజ్ వెల్ యాజ్ క్వాలిఫికేషన్స్ వోంట్ మ్యాచ్ టు బి ఏ PO. ఇక్కడ ప్రాబ్లం అంతా OPOస్తో రాదు, POస్తో వస్తుంది. సో దట్స్ వై వీ ఆస్క్డ్ యూ టు వెరిఫై దట్. మీరు ఎంత ఉన్నా కూడా హూ ఆర్ ఆన్ మెటర్నిటీ లీవ్ ఆర్ లాంగ్ లీవ్ పెడతారు, కానీ హూ ఆర్ గోయింగ్ టు బి ఆన్ మెటర్నిటీ లీవ్ మేబీ 1-2 monthsలో అప్లై చేయొచ్చు అనేది కూడా మన డేటాబేస్లో ఉండకూడదు. దెర్ ఆర్ ఫ్యూ ఎక్స్క్లూజివ్ క్రైటీరియన్స్. PWDs తీయకూడదు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తీయకూడదు. హెల్త్ ఇష్యూ అంటే ప్రతి ఒక్కరు BP సర్టిఫికేట్, తర్వాత డయాబెటిక్ సర్టిఫికేట్ పెడితే ఎక్స్క్లూజన్స్ అవుతాయి. సో క్రానిక్ ఇల్నెస్ ఎవరికైతే నాన్ క్యాడర్ అదంతా వెరిఫై చేస్తున్నారు, మీరు సర్టిఫికేట్ ఇవ్వాలి. మీరు సర్టిఫికేట్ ఇచ్చింది అప్పుడు మేము డేటాను ఫ్రీజ్ చేస్తాం. మనం ర్యాండమైజేషన్ అయిపోయినాక మనం తీసుకెళ్ళడం మనకు ROs అంటారు, నాకు పోలింగ్ స్టేషన్లో ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసారండి POగా. సో కొన్ని డిపార్ట్మెంట్స్ని మనము ఇందులో ఇంక్లూడ్ చేయాలి. డేటాబేస్ ప్రిపరేషన్, ఎగ్జామ్షన్ డేటాబేసెస్ లైక్ హెల్త్ డిపార్ట్మెంట్. సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం స్పందన సమావేశ మందిరంలో స్వీప్ యాక్టివిటీ భాగంగా స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల చేత జిల్లా రెవెన్యూ అధికారి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటు విలువైందని, ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలాధారమని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఓటు నమోదు చేయించుకోవడం, పక్కవారితో కూడా నమోదు చేయించడం, ఓటు వేయడం ప్రతి పౌరుడు అత్యంత బాధ్యత అని అన్నారు. విద్యావంతులు, నిరక్షరాస్యులు ఓటు విలువ తెలియచెప్పాలని, ఓటు వేయకపోవడం నేరమని భారత ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఈ అంశంపై విస్తృత ప్రచారం చేసిందని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న స్వీప్ కార్యక్రమాలు అభినందనీయమని ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి అన్నారు. ప్రశాంతి గారి ఆధ్వర్యంలో ఇలాగా ఓటు నమోదు చేసుకోవాలి, ఓటు స్వచ్ఛందంగా వేయాలి, ఓటు ప్రలోభాలు లొంగకూడదు, ఇలాంటి అంశాల మీద ప్రచారం చేస్తున్నాం. ఇది మంచిదా కాదా? మంచిదేనా? మరి అది చేత మీరు ఏం చేయాలంటే అధికారులంతా కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు, 24 hours ఈ పని ఉంటారు. అయితే మనం ఏం చేయాలంటే ఓటును సక్రమంగా వేసుకుని సమాజంలో వెలుగు రావాలంటే
సుస్థిర పాలన కోరుకోవాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమాన్ని చేస్తే మరి ఇక్కడ డిఆర్ఓ గారు, ఎలక్షన్ ఆఫీసర్ గారు, డిఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరూ కూడా దీంట్లో ఫాలో అవుతున్నారు. ఇది కేవలం స్వచ్ఛంద సేవా కార్యక్రమంగా భావించాలి. రాజ్యాంగపరంగా వచ్చినటువంటి ఓటును సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మన స్పందన కార్యక్రమంలో మీ అందరికీ తెలియజెప్పాలని కార్యక్రమం వచ్చాం. అంచేత భీమవరంలో మన హక్కుల సాధనకై కదలిరా నినాదంతో జిల్లా దివ్యాంగుల సమైక్య పిలుపుతో దివ్యాంగులు తరలివచ్చారు. భీమవరం మార్కెట్ యార్డు వద్ద నుండి వందలాదిగా 3 చక్రాల మోటార్ వాహనాలతో ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ కు చేరుకుని జిల్లా కలెక్టర్ అప్పి ప్రశాంత్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో దివ్యాంగులు 30 లక్షల మంది పైగా జనాభా కలిగి ఉన్నారని, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఓట్లకే పరిమితయ్యారే తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గాని ఒక ప్రజాప్రతినిధి కూడా దివ్యాంగుల గురించి మాట్లాడలేని పరిస్థితి ఉందని, ఈ రాష్ట్రంలో వృద్ధులకి వితంతులకి ఏ విధంగా అయితే పెన్షన్ను పెంచారో వికలాంగులకు కూడా అదే విధంగా పెన్షన్ను పెంచాలని కోరారు. జీవనోపాధి ఉద్యోగాలు లేక రోడ్ల మీద భిక్షాటన చేసుకునే పరిస్థితిలో వికలాంగులు ఉన్నారని వారు అన్నారు. జిల్లా నర్సాపురం నియోజకవర్గం మరియు అనేక 7 నియోజకవర్గాలకు వచ్చిన మన జిల్లా అధ్యక్షులు మన రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నప్పటికీ కూడా చాలా మంది మన అందరికి యావత్ నలుమూలల 7 నియోజకవర్గాల కాన్స్టిట్యూన్సీ నుంచి మరి భీమవరం పట్టణంలో మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు వారి యొక్క పిలుపు మేరకు మేమందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. మాకున్నటువంటి డిమాండ్స్ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మరి చోటు వారు కానీ, మోగవారు కానీ, బ్లైండ్ కానీ, డెఫ్ అండ్ డమ్ కానీ, శారీరక కానీ, పక్షవాతం కానీ, మరగొజ్జు కానీ సుమారు 30 లక్షల మంది పైబడి మేము ఉన్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి 175 శాసనసభ్యుల్లో మేము ఓట్లకే పరిమితమయ్యాము తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఒక శాసనసభ్యులు కానీ, ఒక పార్లమెంట్ సభ్యులు కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర కూడా లేదు. అయితే ఈ రోజు మేము అందరం రోడ్డు ఎక్కడ కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు వితంతులకు ఏ విధంగా అయితే పెన్షన్ పెంచుతున్నారో మరి వికలాంగులకు మరి ఉద్యోగ అవకాశాలు లేక మరి జీవనోపాధి లేక రోడ్డు మీద భిక్షాటన అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజు మేము అందరం చూస్తూ ఉన్నాం. 2016 చట్టం ఏదైతే 2016 చట్టం అమలు పరిస్తే దీంట్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, అదే ప్రైవేట్ కంపెనీలో మరి గవర్నమెంట్ స్థాయిలో మరి ప్రైవేట్ గా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా కల్పించాలని, మరి దివ్యాంగుడు ఒంటరిగా ఉన్నటువంటి వాడు మరి ఒంటరిగా ఉన్నటువంటి ఆ తల్లికి తండ్రికో భార్యకో కొల్లకో బానిస అయిపో బతుకుతున్నప్పుడు ఆ పెన్షన్ కోసమే బాధపడుతున్నాం. ఈ రోజు నిత్యావసర ధరలు ఏ విధంగా ఉన్నాయి? 6,000 రూపాయల పెన్షన్ పెంచాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అంత్యోదయ కార్డు 35 కేజీలు. ఈ రోజు మానవాడికి కావాల్సింది తినడానికి తిండి, కట్టుకుని బట్ట, నిలబడడానికి నీడ. ఈ విషయాలతో మేము అందరూ పోరాడుతాం తప్ప మాకు ఏ విధమైనటువంటి వేరే ఉద్దేశం లేదు. 35 కేజీలు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని, 2016 చట్టం అమలుపరచాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే మరి కరెంటు ఛార్జీలు సబ్సిడీ ఇస్తున్నారో మరి దివ్యాంగులు కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వికలాంగులకు ఎవరైతే మరి వికలాంగులకు ఏవైతే మరి సబ్సిడీ ఉన్నదో మరి సబ్సిడీతో 5 లక్షల రూపాయలు లోను మంజూరు చేయాలని చెప్పి మరి ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వంలో మ్యారేజ్ చేసుకుంటే చదువుతో సంబంధం లేకుండా ఉండేది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి 10th క్లాసే పాస్ అవ్వాలి, ఈ 10th క్లాస్ పాస్ అయినటువంటి వారికే మరి మ్యారేజ్ ఫండ్ ఇస్తామని చెప్పి అంటున్నారు. అది కూడా రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి నిలబడడానికి నీడ మరి భగవంతుడు మరి అందరికి ఎంతో మందికి అన్ని వాళ్ళు బాగున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మరి దివ్యాంగులకు 10% మరి 10% ద్వారా 100 మందిలో కనీసం 10 మందికైనా వికలాంగులకు ఇల్లు ఇచ్చి కట్టించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.
అత్తిలిసివారు కుమ్మరి వీధి వద్ద గల డంపింగ్ యార్డ్ వద్ద వేసే చెత్తను కాల్చడం వల్ల చుట్టుపక్కల నివసించే గృహాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తను కాల్చడం వల్ల పరిసర ప్రాంతాలు పొగ వ్యాపించడంతో పాటు శ్వాస సంబంధ సమస్యలు కూడా వస్తున్నాయని తెలిపారు. డంపింగ్ యార్డ్లో వేసే చెత్తను వ్యర్థాల నిర్వహణ చేసి పొగ రాకుండా పంచాయతీ వారి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పొద్దున్న షూట్కి ఇక్కడికి వస్తారన్నమాట. తెల్లారగట్ల ఫోటోలు దిగోళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ దిగొచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. ఇరగవరం మండలం తూర్పిప్పరు గ్రామంలో సోమవారం మంత్రి సమక్షంలో జనసేన టీడీపీలకు చెందిన 200 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరిలో 15 కుల సంఘాలు, మహిళలు అధిక సంఖ్యలో చేరగా మంత్రి కారుమూరి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తూర్పిప్పరు గ్రామంలో శెట్టిబల్జ రామాలయం వద్ద ఉన్న శెట్టిబల్జ నాయకుడు దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దొమ్మెటి వెంకటరెడ్డి శెట్టిబల్జ కులంలో గొప్ప మహోన్నతమైన వ్యక్తిని మంత్రి కొనియాడారు. శెట్టిబల్జ కులస్తులను అభివృద్ధి చేసిన వ్యక్తిగా ఆయన కీర్తించబడ్డారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గత టీడీపీ 5 ఏళ్ల పాలనలో ఈ గ్రామానికి 6,29,59,000 మాత్రమే ఖర్చు చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో 42,69,20,000 రూపాయల సంక్షేమం అభివృద్ధి రూపంలో ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. గత 5 ఏళ్లలో బడ్జెట్ మన ప్రభుత్వంలో బడ్జెట్ ఒకటేనని అన్నారు. కానీ మిగతా ప్రజల డబ్బును గత టీడీపీ ప్రభుత్వం ఏమి చేసిందని మంత్రి ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేయని అక్రమాలు, నేరాలు ఎవరో చేసి ఉండరని, ఇప్పటికే 17 స్ట్రీట్స్ మీద చంద్రబాబు కొనసాగుతున్నారని అన్నారు. చదువుల రాష్ట్రంగా మార్చేసిన గనుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని, గత ప్రభుత్వంలో 16వ స్థానంలో ఉన్న విద్యను ఈ ప్రభుత్వంలో దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిన ఘనత సీఎంకే దక్కుతుందని అన్నారు. నేను రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమం అందాలని చెప్పిన దేశంలోని గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేశారని అన్నారు. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలో పాఠశాల విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులై ఉండాలని మంచి సంకల్పంతో చదువులకు పెద్దపీట వేశారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా మంజూరైన ఆరోగ్యశ్రీ బీమా 25 లక్షల పెంచిన కార్డులను మంత్రి అర్హులైన వారందరికీ అందజేశారు. కార్యక్రమంలో ఇరగవరం మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, తణుకు నియోజకవర్గ పరిశీలకులు జకంశెట్టి సత్యరాజేంద్ర ప్రసాద్, ఎంసీ వైస్ చైర్మన్ మామిడిశెట్టి శ్రీను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వేల సాయిబాబారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 42,88,20,000 అంటే 43 కోట్ల దగ్గర. అంటే ఎలా తినేశారు మీ సొమ్ము? అంటే అప్పుడు ఎంత బడ్జెట్, ఇప్పుడు అంతే బడ్జెట్. కానీ ఇప్పుడు కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు రావాల్సిన డబ్బు అయిపోయింది. అయినా సరే మీ కరోనా టైంలో కూడా డబ్బులు కొట్టేశారు. 3 సార్లు ఊరికే బియ్యం ఇచ్చాం. ఎలా చూసాం మేము? మరి ఏం చేశారు డబ్బులు? 2 ఎకరాలు అంటారు చంద్రబాబు నాయుడు. మన ఎకరం 50 లక్షల నుంచి ₹1 కోటి ఉంది. ఆ చిత్తూరులో ఈ రోజుకి 5 లక్షల ఎకరం. చంద్రబాబు నాయుడు పనులు ఈ రోజుకి 5 లక్షలే, 2 ఎకరాలు. దొమ్మేటి వెంకటరెడ్డి పెద్ద గొప్ప వ్యక్తి మీ చెట్టిపల్లిలో. అప్పుడు మిమ్మల్ని ఈడిగిలని పిలిచేవారు. ఇవాళ ఆయన బ్రిటిష్ వాళ్ళతో పోరాడి చెట్టిపల్లిగా మార్పించాడు ఆయన. మళ్ళీ వాళ్ళు దోచుకోమంటే బాగుంటుందా? చేత ఆలోచించండమ్మా. ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక పేదరికం తగ్గింది. 12% ఉన్న పేదరికం 6%కి వచ్చింది. ఇవాళ నాడు నేడు ద్వారా స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తాను. డ్రెస్ కోడ్ ఇచ్చింది. చూడండి డ్రెస్ ఎన్ని రకాలుగా చేస్తున్నాడు. ఇవాళ బూట్లు ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, ఐప్యాడ్ ఇచ్చి, డిజిటల్ క్లాస్ రూమ్లు పెట్టి ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాడు ఆయన మీ బిడ్డ. ఇవాళ చదువులు 15వ స్థానంలో ఉండేవాళ్ళం. కేరళ ఎప్పుడు చదువుల్లో నెంబర్ 1. ఇవాళ మనం నెంబర్ 1లోకి వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ బిడ్డ 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది పెద్దలకి ఖర్చు పెడితే బాగుంటుంది కదా, పిల్లలకు ఓట్లు లేవు కదా, వాళ్ళకి 70,000 కోట్లు ఖర్చు పెడతారన్నారు. ఆ 70,000 కోట్ల రూపాయలు పెద్దలకు ఖర్చు పెడితే ఓట్లు వేస్తారు కదా. పిల్లలకి ఆ తల్లులు బాగుపడాలి, ఆ కుటుంబం బాగుపడాలి. ఆ పిల్లలు రిక్షా తొక్కునే పిల్లవాడు రిక్షా తొక్కున్నట్టు ఉండకూడదు.
గీత కార్మికుడి పిల్లడు గీత కార్మికుడిగా ఉండకూడదు, కూలి పని చేసుకునే పిల్లవాడు కూలి పని చేసుకున్నట్టు ఉండడు, చెప్పులు కుట్టుకునే పిల్లవాడు చెప్పులు కుట్టుకున్నట్టు ఉండకూడదు, రిక్షా తోలే పిల్లవాడు రిక్షా తోలినట్టు ఉండకూడదు, ఆటో తోలుకునే పిల్లవాడు ఆటో తోలుకున్నట్టు ఉండకూడదు. వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలి. అందుకే నేను పిల్లలు చదివిస్తున్నానని చెప్పినట్టు మీ బిడ్డ గొప్ప జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసాను. అందుకే మనం ఫస్ట్ లోకి వచ్చాము. ఇవాళ ఇంకా మనం పేదరికం తగ్గిన, ఇంతకుముందు వడ్డీలు తీసుకున్నారా ఇప్పుడు? ఆ టెండర్ వడ్డీలను వచ్చేవాడు అది 10,000 ఇచ్చి 70,000 ఇస్తాడు, 10,000 రూపాయలకి 7,000 ఇస్తాడు, 10,000 కట్టించుకుంటాడు. అవి ఉన్నాయి ఇప్పుడు, మనమే ఇచ్చిలా ఉన్నవాడికి మీ బిడ్డ దయ వల్ల. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 13 విజయవాడలో జరిగే రైతు గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోట గంగారాజు కోరారు. తణుకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విఫలమైందని, కరువు మండలాన్ని ప్రకటించడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. పంట కాలువను ప్రక్షాళన చేయాలని కోరారు. రైతు దగ్గర ధాన్యం రూపంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ రైతు గర్జన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రైతు గర్జన కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజ్ కుమార్ జోహార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమాన్ని రైతులు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని తోట గంగారాజు కోరారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కిసాన్ మోర్చా ఇన్ఛార్జి దాసరి బాబీ, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి, తణుకుపట్నం బీజేపీ అధ్యక్షులు పెద్దమల అవినాష్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి పత్రికా సమావేశంలో వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కిసాన్ మోర్చా కన్వీనర్ దాసరి బాబీ గారికి, మిత్రులు జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి గారికి, తణుకు పట్టణ బీజేపీ అధ్యక్షులు పి అవినాష్ గారికి, పాత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. యువజన రైతు కాంగ్రెస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నేడు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతును నిట్ట నిలువున మోసం చేస్తూ రైతుల పట్ల కనీసం కనికరం కూడా లేకుండా అస్తవ్యస్తంగా ఈ యొక్క పరిపాలన కాలం సాగుతుంది. మనం చూసినట్లయితే గడిచిన అక్టోబర్ 31 నాటికి రాష్ట్రంలో సుమారు 400 కరువు మండలాలు ఉండగా కేవలం 104 కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకున్నది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరోపక్క మిసాల్ తుఫాను కారణంగా రైతాంగం పూర్తిగా పండిన పంట నష్టపోయినట్లయితే వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని మేమే కడతాం ప్రీమియం అంటూ రైతుని మోసం చేసి ప్రీమియం కట్టకుండా నేటికి కూడా మిచాన్ తుఫాను కారణంగా రైతాంగం నష్టపోయిన రైతాంగానికి ఒక్క రూపాయి రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు నడ్డి విడిచిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా 10వ తరగతి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని తణుకు ఎంఈఓ డి మురళీ సత్యనారాయణ కోరారు. తణుకు మండలం పైడిపర్రు ఉన్నత పాఠశాలలో జరిగిన 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి అనుగుణంగా పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఏకేటీపీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం ఏడుకొండలు, ఉపాధ్యాయులు ఏ రామకృష్ణ, ఏ రామలక్ష్మి, జి కోమలి, ఎండి జియావుద్దీన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం మండపాకలో గల ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల 14న వసంత పంచమి సందర్భంగా ఉద్యమ సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తారు. సాయంత్రం వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి పుష్పయోగాన్ని నిర్వహిస్తారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దేవస్థానం అధికారులు కోరారు. తణుకు మండలం మండపాకలో ఇటీవల మరణించిన గృహ సారథి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ తణుకు మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీనివాస్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, భార్య పిల్లలకు తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. వీరి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగిలో పలువురు వైసీపీ నాయకులు, మహిళలు, యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది తెలుగుదేశంలో పార్టీలోకి చేరడం అభినందనీయమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలల పరిపాలన చూసిన ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయని అన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే, ప్రతి కుటుంబం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారని చెప్పారు. కార్యక్రమంలో ఇరగవరం మండల కార్యదర్శి బొంతు శ్రీను, రేలంగి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మానే భాస్కర్ రావు, గూడూరి నాగరాజు, కామన రాంబాబు, కామన ఏడుకొండలు, కసగాని రామకృష్ణ, అడ్డుగల వెంకటరత్నం, కామన సత్యవతి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 100 మంది తెలుగుదేశం పార్టీలో ముందుకు వచ్చి వారందరూ కూడా చేరడం జరిగింది. వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు 9 నెలల పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాధిన బాధుడికి ఈరోజు అన్ని రకాలుగాను కూడా ప్రతి కుటుంబం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, అలాగే కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఇంటి పన్నులు పెరిగినాయి, చెత్త పన్నులు వేస్తున్నారు. ఈ విధంగా ప్రతి కుటుంబాన్ని కూడా బాధుడే బాధుడు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ఇదేం కర్మరా బాబు మనకి అనుకునే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు మరలా ఈ రాష్ట్రం బాగుండాలన్నా, మన జీవన ప్రమాణాలు మెరుగవ్వాలన్నా, ప్రతి కుటుంబం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరటం రాబోయే మార్పుకి సంకేతమని సందర్భంగా తెలియజేస్తున్నాం. రేలంగి గ్రామంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈరోజు మహిళలు, అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి వారు, కార్మికులు, యువత పలువురు ఈరోజు దాదాపు 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.